చిత్తాన్ని ఓడించేసామండి. ఇది అద్భుత విజయం, అద్భుతమైన వ్యూహం అని చెప్పుకోవచ్చు. పాకిస్తాన్కి యుద్ధంలో సపోర్ట్ చేసింది టర్కీ, చాలా ఓపెన్గా చేసింది, డ్రోన్లను కూడా సరఫరా చేసింది, కొంతమంది సైనికులను కూడా పంపించిందట ఈ యుద్ధంలో. ఎందుకంటే ఒక ఇద్దరు టర్కీ జవాన్లు కూడా మృతి చెందారు కాబట్టి. సో టర్కీని చాలామంది బ్యాన్ చేస్తున్నారు, బాయ్కాట్ టర్కీ అనే నినాదం భారత్లో పెరుగుతోంది. ఓకే, ఇక 2 ముస్లిం యూనివర్సిటీలు టర్కీతో ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి, భారత్కు చెందిన ముస్లిం యూనివర్సిటీలు. అంటే భారతదేశంలోని ముస్లింలు మతం కంటే దేశమే ఎక్కువ అని అనుకుంటూ ఉన్నారా? ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. ఇది మన మీడియా అవి చాలా అంతగా పట్టించుకోలేని ఒక మంచి విషయాన్ని మీరు బయటకు తీశారు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భారతదేశం సెక్యులర్ రాజ్యం, సెక్యులర్ మతతత్వం లేని రాజ్యాంగం అనమాట భారతదేశం. అటు పాకిస్తాన్ మతతత్వం, అది ద్విజాతి సిద్ధాంతాన్ని ఉంది, మనం సెక్యులరిజంతో వెళ్తున్నాం. నిన్న జరిగింది ఏంటంటే జమియా ఇస్లామియా యూనివర్సిటీ, ఢిల్లీ దగ్గరుండే యూనివర్సిటీ, నోయిడా దగ్గర యూనివర్సిటీ, హైదరాబాదులో ఉన్న అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ, 2 ముస్లిం యూనివర్సిటీలు. ఇవి మైనారిటీ సంస్థలు నడిపే యూనివర్సిటీలు. రాజ్యాంగపరంగా ఆర్టికల్ 25, 26, 27 ప్రకారం మతాన్ని ప్రమోట్ చేసుకోవచ్చు అనమాట, వాడి రాజ్యాంగ రక్షణ ఉంది. ఆ యూనివర్సిటీని నిన్న ఏం చేసినాయి అంటే టర్కీ ఇంకో ముస్లిం దేశానికి సపోర్ట్ చేస్తే ఇక్కడ మహారాష్ట్ర వీళ్ళు యాపిల్ ఇవన్నీ బహిష్కరించారు. కానీ ముస్లిం యూనివర్సిటీలు అయ్యి ముస్లిం దేశానికి వ్యతిరేకంగా వాళ్ళ ఒప్పందాలన్నీ క్యాన్సిల్ చేసుకున్నారు. ఇది ఏం మనకు చెప్తుంది? ఏం చెప్తుందంటే భారతీయ ముస్లింలకి కావాల్సింది ఫస్ట్ భారతదేశం, ముస్లిం మతం కాదు. కొంతమంది క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు, అప్పుడప్పుడు భారతీయ ముస్లింని కొన్ని అంటూ ఉంటారు. నేను ఎప్పుడు దాన్ని అంగీకరించను. దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్తాను, దీనికి ప్యారలల్ కూడా చెప్తాను. ఒక పెద్ద తత్వవేత్త మాట్లాడతారు, పేరు కూడా నేను చెప్తాను. భారతదేశం పాకిస్తాన్తో ఇప్పటివరకు 4 యుద్ధాలు చేసింది, ఇది 5వ యుద్ధం పక్కన పెట్టండి. ఈ 4 యుద్ధాల్లో 1965 యుద్ధం విపత్కర పరిస్థితులు చేశారు. 62లో చైనాతో ఓడిపోయి విపత్కర పరిస్థితులు లాల్ బహదూర్ శాస్త్రి గారు నడిపించారు. ఇప్పుడు మనం చాలా శక్తివంతం, మనకెంత అండి పాకిస్తాన్. కానీ 1965లో లాల్ బహదూర్ శాస్త్రి గారు యుద్ధం చేసినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు దేశమంతా తిరిగి ఓకే అమ్మల నుండి సింధూరం పోగొట్టుకున్నట్టు తాళులు ఇచ్చారు. చూడండి, సావిత్రి హీరోయిన్ కూడా తాళి ఇవ్వడం సినిమాలో కనపడద్ది. అలా రాజమండ్రి ప్రాంతంలో, ఎందుకంటే సుసంపన్నంగా ఉంటుందని, భారతదేశం అంతా అలా తిరిగి తాళులు కూడా బంగారం తీసుకెళ్ళి ఆయుధాలు కొన్న దేశం అనమాట ఆ టైంలో. చాలా విపత్కర పరిస్థితులు, ఒక పక్కన కరువు, ఇందిరా చనిపోయిన తర్వాత, నెహ్రూ చనిపోయిన తర్వాత నాయకత్వం కూడా లేదు, లాల్ బహదూర్ శాస్త్రి నాయకత్వం అప్పుడు అంగీకరించలేదు కూడా. ఇలాంటి పరిస్థితులు యుద్ధం చేసాం. ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఇంత విపత్కర పరిస్థితులు యుద్ధం చేసేటప్పుడు సుమారు 20% ఉన్న ముస్లిం పాపులేషన్ ఎప్పుడైనా భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడిందా? ఇది మాట్లాడతారు. 4 యుద్ధాల సమయంలో ఇంకో ముస్లిం దేశానికి ఆపోజిట్గా సపోర్ట్గా భారతీయ ముస్లింలు ఎప్పుడైనా మాట్లాడారా? మాట్లాడలేదు. అంటే భారతీయ ముస్లింలు దేశభక్తులు అనడానికి ఉదాహరణ ఈ 2 యూనివర్సిటీలు సపోర్ట్ చేయడం అనేది. ఎంతో గొప్ప చరిత్ర అండి. మీరు చాలా విషయం, నేను ఒకసారి హంపి వెళ్ళాను. హంపి వెళ్తే అక్కడ ఒకటి ఉంటుందన్నమాట, లోపల ఉన్నప్పుడు శ్రీకృష్ణదేవరాయల ఆర్మీ, ఓకే, అందులో ఉన్న ముస్లింలు ఇంకో ముస్లిం ప్రభులకు సహకరిస్తా, అది దేశం లోపల జరిగిందనమాట, బేజాపూర్ సుల్తాన్ ఇలాగా. అక్కడికి వెళ్తే అలా ఉంటుంది అనమాట, దాన్ని ఆసరాగా చూపుతారు. కానీ ప్రస్తుత భారత రాజ్యాంగం సెక్యులర్ రాజ్యాంగం. ఇక్కడ ఏ మతమైనా, వాళ్ళు ఏ మతానికి సంబంధించిన అవలంబికులైనా వాళ్ళకి ఫస్ట్ కావాల్సింది భారతదేశం అనే ఒక ప్రబల ఉదాహరణనే నిన్న ఈ 2 ముస్లిం యూనివర్సిటీలు టర్కీతో ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం వల్ల కనిపిస్తుందండి. ఇది భారతీయత, దిస్ ఈజ్ వాట్ ఇండియన్ డిఎన్ఏ అని నేను చెప్తానండి. రైట్. ఆపరేషన్ సింధూర్ సమయంలో పహల్గాం దాడి జరిగిన తర్వాత ప్రతిపక్ష